ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన దానికంటే ఎక్కువ సీట్లనే గెలవబోతున్నామంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని, దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపే చూడబోతుందని అన్నారు. ముఖ్యమంత్రి ధీమా వెనుక కారణం ఏంటి? వైఎస్ఆర్సీపీ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నేను ప్రామిస్ చేస్తున్నా, ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమన్నారు. మనమే అధికారంలోకి రాబోతున్నామని, ఈసారి చరిత్ర సృష్టించబోతున్నామని ఆయన సగర్వంగా చాటారు. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత యావత్ దేశం ఏపీ వైపు చూస్తుందని అన్నారు. And look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number, this time we're going to beat that record. We will surpass 151, we will surpass 200. వచ్చే నెల 4 ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు. ఆ రోజు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఫలితాల గురించి తెలుసుకుంటామా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనబరిచిన ధీమా ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ ఎన్నికల్లో ఘన విజయం ఖాయమేనని, దేశమంతా మన వైపు చూస్తోందని వైఎస్ జగన్ అనడం వెనుక ఆయన అందించిన సుపరిపాలన ఉంది. ఆయన ధీమాకు కారణం ఆయన ఈ 5 ఏళ్లలో 99% మేనిఫెస్టోను అమలు చేయడమేనని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఏం మాట్లాడతారో వాడికే తెలీదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మహిళలు, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాలోని పేద వర్గాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డాయి. ఒక సైలెంట్ వేవ్ ఉంది. ఖచ్చితంగా జూన్ 4 తర్వాత, ఆ రోజు ఫలితాల తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్పారో అదేవిధంగా గతంలో కానీ అత్యధిక స్థానాలని వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకోబోతుందనలో ఎలాంటి సందేహం లేదు. 175 దగ్గరికి వస్తాం. జూన్ 4వ తారీఖు నాడు కౌంటింగ్ జరగబోతుంది. జూన్ 9వ తేదీ నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార సభలు ఎప్పుడు నిర్వహించినా, ఎక్కడ నిర్వహించినా జనమే జనం. జగన్ సిద్ధమేనా అంటే ప్రజలందరూ సిద్ధమేనంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ఈ ప్రచార సభలకు వచ్చిన వారు కూడా ఏదో వచ్చామంటే వచ్చామన్నట్టుగా వచ్చిన వారు కాదు. వారిలో ఉరకలెత్తే ఉత్సాహం, ఉల్లాసం చూసిన వారు ఎవరైనా సరే వారి అభిమానం అమూల్యమైనదని అనగలరే తప్ప మరొక రకంగా విశ్లేషించలేరు. ఈ సభల్లో బాబు కూటమి విష ప్రచారాలను, కుట్రలను, కుతంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకిపారేయడమే కాకుండా గతంలో బాబు ప్రచారం చేసిన హామీలను కూడా మరోమారు ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఏ కోణంలో నుంచి చూసినా ఏమాత్రం విశ్వసనీయత లేని నాయకుడైన చంద్రబాబును నమ్ముతారా అని జగన్ ప్రజలను అడిగితే దానికి వారు నమ్మమని ఇలా సమాధానం చెప్పారు. మరి 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ పాంప్లెట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అంటూ సంతకం పెట్టి పంపించిన ఈ పాంప్లెట్లో, ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. 87,612 కోట్ల రూపాయలు రైతన్నలకు సంబంధించిన రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉదాహరణలు వైఎస్ జగన్ ధీమాకు కారణం. పారదర్శక, ప్రజారంజక పాలనను అందించిన నాయకుడు కాబట్టే ఆయన భారీ విజయం తథ్యమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యన వారధులుగా నిలిచిన వాలంటీర్ల వ్యవస్థ కారణంగా ప్రభుత్వ సానుకూల ఓటు పెరిగిందని వారు చెబుతున్నారు. ఉదాహరణకు వాలంటీర్ వ్యవస్థ ఒక కీలక పాత్ర పోషించింది ఓటింగ్ పెంచడంలో. ఎందుకంటే 50 మంది ఓటర్లకు ఒక వాలంటీర్ ఉంటారు. గత 5 ఏళ్లుగా ఆ వాలంటీర్లకు, ఓటర్లకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. 5 ఏళ్లుగా వివిధ సంక్షేమ పథకాలని వాలంటీర్లు వెళ్ళి ఓటర్లకు అందజేస్తున్నారు.
సో రేపు మళ్ళీ ఎన్నికైన తర్వాత కూడా ఇదే వాలంటీర్లు ఓటర్లకు పథకాలు ఇవ్వాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచినా, ఈవెన్ తెలుగుదేశం కూటమి గెలిచిన, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేస్తున్నాడు, మిమ్మల్ని ఎవరిని ఉద్యోగాలు తీసేయం, మీకు 5,000 కాదు 10,000 జీతం ఇస్తాం, మీలో నైపుణ్యం పెంచి మీకు 50,000 ఆదాయం వచ్చేలా చేస్తామని ప్రామిస్ చేశారు. అందువల్ల వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. సో అందువల్ల ఈ వాలంటీర్లకు ఆ లబ్ధిదారులకు మధ్యలో ఉండేటువంటి ఒక డైరెక్ట్ పర్సనల్ కాంటాక్ట్ కూడా ఓటింగ్కు భారీగా జనాన్ని తీసుకొచ్చింది అనేది ఒక విశ్లేషణ. అందువల్ల ఓటింగ్కు వచ్చిన వాళ్ళు లబ్ధిదారులు గనక వాలంటీర్ల ప్రభావంతో ఉన్నారు గనక మాకే అనుకూలంగా ఉంటుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ధీమా. చంద్రబాబుకు రాజకీయ అనుభవం ఉంది కానీ విశ్వసనీయత లేదనే విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. బాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు గాని ఏం ప్రయోజనం? ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదనేది మాత్రం కఠిన వాస్తవం. ఈ వాస్తవాన్ని తన ప్రసంగాల ద్వారా అన్ని వర్గాల ప్రజలు స్పష్టంగా తెలుసుకునేలా చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పటికీ చెప్పుకోవడానికి బాబుకంటూ ఒక్క పథకమూ లేదనేది నేడు అందరూ అంగీకరిస్తున్న సత్యం. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఇలా పోలింగ్ కేంద్రాల వద్దకు పోటెత్తారు. ప్రజల ముఖ్యమంత్రికి మద్దతుగా ఓటెత్తారని రాజకీయ విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.